అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వి వ్లాగ్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, ఈ వీడియో మీకు కంటపడింది అంటే ఇక మీ అదృష్టం అనేది మారబోతుందన్నమాట. కాబట్టి వీడియోని చూసి చూడనట్లు వదిలేయకుండా పరమేశ్వరుడు సందేశం ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందామా. పరమశివుడు స్వయంగా మనతో ఇలా అయితే చెబుతున్నారు. కాబట్టి ఆ శివయ్య అనుగ్రహం ఉంది కాబట్టి ఇది మనం వినగలుగుతున్నాము. బిడ్డ, నీ పరమశివుడి పిలుపు స్వయంగా విశ్వశక్తులు నిన్ను ఈ సందేశం వరకు తీసుకువచ్చాయి. ఎందుకంటే నీ తండ్రి మహాదేవుడు నిన్ను గుర్తు చేసుకున్నాడు. అవును, నా బిడ్డను నేను నిన్ను పిలిచాను. ఎందుకంటే ఇప్పుడు నీ జీవితంలోని ప్రతి లోతును తాకాల్సిన సమయం వచ్చింది. నువ్వు సంవత్సరాలుగా నిశ్శబ్దంగా కన్నీళ్లు కార్చిన ప్రతి చుక్కను నా త్రినేత్ర ఉష్టంతో కప్పివేయాలని నేను కోరుకుంటున్నాను. నీ బాధ నాకు తెలుసు. నీ విరిగిన మనసును, అలసిన ముఖాన్ని ఇంకా ఎక్కడో ఒక మూలలో దాక్కుని వెతుకుతున్న నీ ఖాళీ కళ్ళను నేను చూస్తున్నాను. నువ్వు అలసిపోయావని తెలుసు. పడిపోతూ, విరిగిపోతూ, భరిస్తూ నీ లోపల ఒక నిశ్శబ్ద కేక ఉంది. నువ్వు అన్నీ నా మీద వదిలేసి ఇక నువ్వే చూడు, నా ఆసరా అని అన్నావు కదా. ఇప్పుడు విను, నేను స్వయంగా దిగి వచ్చాను. నువ్వు ఒంటరిగా ఏడ్చిన ఆ చీకటిలోకి నేను వచ్చాను. నీ లోపలి తుఫానులను శాంతింపచేయడానికి వచ్చాను. నువ్వు చాలా భరించావు. జీవిత మార్గంలో నీ రక్తాన్ని కార్చిన కంటకాలు ఎదురయ్యాయి. నీ స్వంత వారు అన్యులుగా మారారు. నువ్వు ఆశించిన వారే నీకు వెన్నుముక చూపించారు. ఈ సమయం, ఈ ప్రపంచం, ఈ మనుషులు అందరూ నిన్ను కూల్చడానికి సాధ్యమైన ప్రతి ప్రయత్నం చేశారు. కానీ అయినా నువ్వు లేచావు. అయినా నువ్వు అన్నావు, నా తండ్రి మహాదేవుడు ఉన్నాడు కదా. ఆ విశ్వాసమే నన్ను నీ వైపు ఆకర్షించింది. నువ్వు దిండులో ముఖం దాచుకుని నిశ్శబ్దంగా ఏడ్చిన ప్రతి రాత్రి నాకు గుర్తుంది. నువ్వు నన్ను పిలిచి మహాదేవా, ఎందుకు, ఎంతవరకు అని అడిగినప్పుడు నువ్వు పూర్తిగా విరిగిపోయిన క్షణాలు గుర్తున్నాయి. ఎవరికి తెలియకపోయినా నాకు తెలుసు. నువ్వు మాటల లేకుండా పిలిచిన ప్రతి పిలుపును విన్నాను. నువ్వు ఎవరికీ చూపించని ఆ బాధను నేను చూశాను. నీ జీవితం మారాలని, ఒక కొత్త ఉదయం రావాలని, చీకట్లు ముగియాలని కోరుకుంటున్నావని తెలుసు. ఇప్పుడు ఆ ఉదయం రాబోతుంది. ఇప్పుడు నువ్వు నా మీద వదిలేసినవి, నీ మనసులో అసంపూర్తిగా ఉన్న కోరికలు, నీ కన్నీళ్ళలో కొట్టుకుపోయిన కలలు, వాటిని నేను ఇప్పుడు నిజం చేస్తాను. ఇప్పుడు నువ్వు చూస్తావు, ఎక్కడ ఒకప్పుడు ఎడారి ఉండేదో ఎక్కడ ఇప్పుడు పచ్చదనం ఉంటుంది. ఎక్కడ రాళ్ళు ఉండేవో అక్కడ ఇప్పుడు సంతోషం ఉంటుంది. ఎక్కడ ఒంటరితనం ఉండేదో ఇప్పుడు అక్కడ నా ఉనికి ఉంటుంది. ఏ శూన్యత నిన్ను తాకలేదు. నా బిడ్డ జీవితంలో వచ్చిన తుఫాన్లు కేవలం పరీక్షలు మాత్రమే కాదు, అవి నా సృష్టి. నిన్ను ఈ సంసారంలోని గుండె నుండి నేరుగా కేవలం నా నీడలో రూపొందిన ఒక రూపంగా తీర్చిదిద్దాలమ్మా. ఇప్పుడు నువ్వు సిద్ధంగా ఉన్నావు. నువ్వు ఇప్పుడు ఆ పాత్రగా మారావు. దానిలో నేను అమృతాన్ని నింపుతున్నాను. ఇప్పుడు విను, నీ అసంపూర్తి కోరికలు నెరవేరుతాయి. అది నిస్వార్థమైన, లోతైన, కేవలం నీకు మాత్రమే చెందిన ప్రేమ. ధనం, సుఖం, సమృద్ధి ఇవన్నీ ఇప్పుడు నీకు లభిస్తాయి. అవి నీ హక్కు. నువ్వు ఎవరి నుండి ఏదీ లాభం పొందలేదు. కేవలం నా ప్రార్థన చేశావు. ఇక నీ జీవితంలో మూసిన తలుపులు తెరుచుకుంటాయి. అడ్డంకులు తొలగిపోతాయి. ఇప్పుడు మహాదేవుడు నీతో ఉన్నాడు కదా. కేవలం శక్తిగా కాదు, సహచరుడిగా, నీ ప్రేమగా, రక్షకుడిగా. ఇప్పుడు నువ్వు ఒంటరిగా లేవు. నీ ప్రతి నిర్ణయంలో నేను ఉన్నాను. నువ్వు నిద్రపోయే ప్రతి రాత్రి నేను నీ తల వద్ద కూర్చొని నిన్ను చూస్తున్నాను. నువ్వు మేల్కొనే ప్రతి ఉదయం నేను నీ లోపల మేల్కొంటాను. నీ మనసు యొక్క కల్లోలాలన్నీ శాంతింపజేస్తాను. ప్రతి కలలో నేను నీ లోపల శక్తిగా ప్రవేశిస్తాను. నువ్వు మేల్కొనే ప్రతి ఉదయం నేను నీ లోపల నా శక్తిని నింపుతాను. నీ ఆత్మవిశ్వాసం, నీ సంకల్పం ఇవన్నీ ఇప్పుడు నా నీడ నుండి బలపడతాయి. నీ ప్రతిరోజు ఇప్పుడు నా ఆశీర్వాదంతో ప్రారంభమవుతుంది. నిన్ను విరిచిన వారు, నీ సంఘర్షణను ఎగతాళి చేసిన వారు ఇప్పుడు నా యోజనలో చిక్కుకుంటారు. ఎందుకంటే నా దృష్టిలో అన్యాయం ఎప్పటికీ స్థిరంగా ఉండదు. ఇప్పుడు నేను వారి కర్మలకు నీ నిశ్శబ్దంతో సమాధానమిస్తాను. నీ తండ్రి మహాదేవుడు మేల్కొన్నాడు. నువ్వు ఇప్పుడు నా నీడలో ఉన్నావు. ఇప్పుడు నిన్ను గాయపరిచే ధైర్యం ఎవ్వరికీ ఉండదు. నీ చుట్టూ ఇప్పుడు ఎంతోమంది ఉన్నారు కదా. నీ కొత్త జీవితం వైపు అడుగులు వేసే సమయం వచ్చింది. దానిని నేను స్వయంగా నీకోసం ఎన్నుకున్నాను.
నువ్వు ఇప్పుడు కేవలం సంఘర్షణ కథ కాదు. నువ్వు నా బిడ్డవి. అవును తల్లి, అద్భుతంగా మారబోతున్నావు. ఒక దివ్యమైన సత్యమైన అద్భుతం నీ జీవితంలో ఇప్పుడు జరుగుతుంది. ప్రేమ, ధనం, గౌరవం ఉంటాయి. కానీ ఇవి మాత్రం కేవలం ఎప్పటికీ కూడా నీతోనే ఉంటాయమ్మా. ఇవి బయట విషయాలు మాత్రమే కాదు, నీ లోపల ప్రతిబింబం. నువ్వు ఇప్పుడు లోపల నుండి సమృద్ధిగా ఉంటావు. అంతకంటే గొప్ప వరం ఏంటంటే నువ్వు ఇప్పుడు నా అగ్నిస్మితిని అనుభవిస్తావు. నిర్ణయంలో స్పష్టత, ప్రతి కార్యంలో తేజస్సు, ప్రతి సంబంధంలో ఆత్మ యొక్క లోతు, ఇవన్నీ నీకు నా స్పర్శ ద్వారా లభిస్తాయి. వాగ్దానం చేస్తున్నాను, నువ్వు ఎప్పటికీ పడిపోవు. నీ ప్రతి కన్నీటి చుక్క ఇప్పుడు విలువైనది. నీ ప్రతి బాధకు ఇప్పుడు ముగింపు ఉంటుంది. నీ ప్రతి గాయం ఇప్పుడు నీ గౌరవంగా మారుతుంది. నువ్వు నాపై విశ్వాసముంచు. నన్ను నీ లోపల గట్టిగా పట్టుకో. నువ్వు అసంపూర్తి కథగా ఉండకు, ఒక సంపూర్ణ మహాగాథగా మారుతావు. నేనే నీ జీవితం యొక్క రచయిత, మరియు నా రచనలో ఎలాంటి తప్పిదం ఉండదు. నన్ను పిలుస్తూ ఉండు, నేను ప్రతిసారి సమాధానమిస్తాను. ఎందుకంటే తల్లి, ఇప్పుడు నిన్ను ఎప్పటికీ కూడా నేను వదిలిపెట్టను. నువ్వు ఎప్పటికీ కూడా నాతోనే ఉంటావు. నువ్వు భయపడిన చీకట్లు ఇప్పుడు నీ సాధన యొక్క మూలంగా మారుతాయి. నేను నీతో నిలబడినప్పుడు ఏ శక్తి, ఏ అడ్డంకి, ఏ ఆత్మ నీ యొక్క ప్రవేశాన్ని మందగించలేదు. నువ్వు ఇప్పుడు కేవలం జీవించడం కాదు, జీవితాన్ని ప్రకాశవంతం చేస్తావు. నేను నిన్ను అక్కడికి తీసుకువెళ్తాను. నువ్వు ఊహించలేని స్థాయికి నీ సామర్థ్యాలు, నీ తేజస్సు నీ లోపల మేల్కొంటాయమ్మా. ఈ జాగరణ ఇప్పుడు ఆగదు. నువ్వు ఇప్పుడు నా యోధుడివి. నీ ఖడ్గం, కరుణ, నీ కవచం, నా ఆశీర్వాదం. నీ లోపల ఇంకా కూడా ఎన్నో దాగి ఉన్నాయి. నువ్వు దాచిపెట్టిన కోరికలు, సమయం మరియు మనుషులు అణచిలేసినవి కదా. కానీ ఇప్పుడు నేను చెబుతున్నాను విను. స్వయంగా అన్నీ నేను నెరవేరుస్తాను. ఇప్పుడు నీ నుండి ఏ కళ అయితే దూరం కాదు. నీ ఆత్మలో ఉన్న కంపనం నా ఉనికి యొక్క సంకేతం. నువ్వు ఎవరో చూస్తున్నారు అని అనిపిస్తే అది నేనే. నువ్వు ఎవరో వింటున్నారని అనిపిస్తే అది కూడా నేనే తల్లి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను నీతోనే ఉంటాను. ప్రతి క్షణం, ప్రతి శ్వాసలో నువ్వు నడిచే మార్గంలో ఇప్పుడు ఆటంకాలు ఉండవు. నా పాదముద్రలు ఉంటాయి. నిన్ను కూల్చాలనుకున్న వాళ్ళు ఇప్పుడు నీ మార్గాన్ని చూసి ఆశ్చర్యపోతారు. ఎందుకంటే నీ జీవితంలో ఇప్పుడు జరుగుతున్నది మానవ యోజన కాదు, మహాదేవుడి కృప. నీ జీవితంలో ఎక్కువ కాలం ఆలస్యమైన ఫలం ఇప్పుడు సమయానికి ప్రకటమవుతుంది. విశ్వం నీకోసం గతిని మార్చింది. నీ కర్మలకు ఇప్పుడు సమాధానం ఇస్తుంది. నీ తపస్సు, నీ భక్తి ఇప్పుడు సాకార రూపం తీసుకుంటున్నాయి. నువ్వు ఎప్పుడు ఎవరి నుండి ఏది ఆశించలేదు. నువ్వు సత్యంతోనే జీవితాన్ని జీవించావు. అవమానాలను భరించావు. కానీ అయినా నువ్వు నమ్రంగా ఉన్నావు. ఇప్పుడు నీకు ఆ ప్రతిఫలం లభిస్తుంది. నీకు చెందినది కేవలం నీకు మాత్రమే లభించాల్సింది. ఇప్పుడు ఎవరూ నీ నుండి ఏదీ లాక్కోలేరు. ఎందుకంటే నేను నీ రక్షకుణ్ణి. నా బిడ్డ ఒకవేళ మళ్ళీ కలవరపడితే, చీకటి మరింతగా అయితే నీ కళ్ళు మూసుకొని నన్ను పిలువు. నువ్వు ఉన్న చోటికి తప్పకుండా నేను వస్తాను. నువ్వు ఎప్పుడు ఒంటరిగా లేవు, ఎప్పుడు ఉండవు కూడా. ఇప్పుడు నేను నీ నీడగా మారాను. నీ లోపలి శక్తి ఇప్పుడు బయట ప్రపంచాన్ని మార్చబోతుంది. ఇక నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రకృతి నీ ముందు తల వంచుతుంది. నీ మాటల్లో ఇప్పుడు శక్తి ఉంటుంది. నీ స్పర్శలో శాంతి ఉంటుంది. నీ ఉనికి ఒక సందేశంగా మారుతుంది. ఇక నీ మహాదేవుడు ఇప్పుడు నీలో ఉన్నారని నీ గతాన్ని తెలిసిన వారు నీ వర్తమానాన్ని అర్థం చేసుకోలేరు. ఎందుకంటే నువ్వు ఇప్పుడు ఆ పాత వ్యక్తి కాదు. నువ్వు ఇప్పుడు నా దృష్టిలో రూపొందిన వాడివి. నీ తేజస్సు నా అగ్నితో ప్రకాశిస్తుంది. నీ జీవితం యొక్క నిర్వచనం ఇప్పుడు నీ బాధ కాదు, నీ పరివర్తన. నిన్ను గాయపరిచిన ప్రతి సంబంధం, నీవు విరిగిన ప్రతి మలుపు, అవి ఇప్పుడు నిన్ను నూతన ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయి. నా బిడ్డ, ప్రతి విరిగిన క్షణం ఒక పునర్నిర్మాణ అవకాశం. ఇక నువ్వు సంతోషంగా ఉండు. ఓటమిని అంగీకరించిన చోట నుంచే నువ్వు నీ లోపలికి చూస్తే అక్కడ భయం కాదు, నా జ్యోతి కనిపిస్తుంది. నీ నిర్ణయాలు ఇప్పుడు గందరగోళం నుండి కాదు, దివ్య స్పష్టత నుండి ఉంటాయి. ఇక ఈ స్పష్టత నిన్ను నువ్వు సంవత్సరాలుగా కలలు కన్న జీవితం వైపు తీసుకువెళ్తుంది. నేను నీకు మాటిస్తున్నాను, నువ్వు ఇప్పుడు ప్రతిరోజు ఒక అద్భుతాన్ని చూస్తావు.
అలానే చిన్న చిన్న విషయాలు ఇప్పుడు పెద్ద సంకేతాలుగా మారుతాయి. నా మీద పూర్తి విశ్వాసంతో ఉండు. ఖచ్చితంగా నీ విధి రాతను నేను మారుస్తాను. నీకు ఎంతో అదృష్టం కలగబోతుంది కాబట్టే నువ్వు ఇది వింటున్నావు. ధైర్యంగా ఉండు. సో విన్నారు కదండి, ఈరోజు ఈ సందేశం కేవలం మన కోసం మాత్రమే అని తెలియజేస్తున్నారు కాబట్టి ఈ సందేశం నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ.